రైతులు భూములు లాక్కోవడం ఏమిటని ఎమ్మెల్సీ రఘురాజు ప్రశ్నించారు. జిందాల్ కంపెనీ కోసం భూములిచ్చి నష్టపోతున్న దళిత గిరిజనులకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. భూములు తీసుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని ఆందోళన చేపట్టిన రైతులకు ఆయన మద్దతు తెలిపారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు, పార్టీలు పోరాడుతుంటే జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న స్వయాన కలెక్టరే బెదిరించడం ఏంటన్నారు. గౌరవ కలెక్టర్ గారు మరి కలెక్టర్ హౌస్లో నిర్వహించారో ఆ ప్రెస్ మీట్ చూస్తే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు ఈరోజే కాదు, గత 17 సంవత్సరాల క్రితం భూమి ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్నోసార్లు కంపెనీ వాళ్ళు మాకు అన్యాయం చేశారని కంపెనీ మీదకి ఎన్నో గొడవలు పడి అప్పుడప్పుడు వెళ్ళి భూములు దున్నేసి ఆఫీస్ మీదకి వెళ్ళి ఆఫీస్ మీద మాకు అన్యాయం జరిగింది, మీరు మాకు జీతాలు ఇస్తారని జీతాలు ఇవ్వలేదని చెప్పి ఆఫీస్ మీదకి వెళ్ళి తగువులు పడి స్టేషన్ లాంటి తిరిగి మరి ఇన్ని చేసుకొని మరి గత ప్రభుత్వంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్కి మరి భూములు కేటాయించారు. అలాగే తాటిపూడి నీరు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తున్నారంటే ఆ రైతులందరూ కూడా ఇక్కడున్న ప్రజలు అందరూ కూడా సపోర్ట్ తోటి మరి ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేకుండా పోతే తాటిపూడి నీరు ఇస్తే, అలాగే వ్యవసాయానికి కూడా తాటిపూడి నీరు ఇవ్వకపోతే వ్యవసాయం కూడా ఎండిపోతుంది, అంతా కూడా ఎడారి కింద అయిపోతుందని మరి ఆ రోజు కూడా మరి 2023లో కూడా ధర్నాలు ఇవన్నీ కూడా చేయడం, మరి అప్పుడు ప్రభుత్వం కూడా మరి ఆగడం విషయం ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ గౌరవ కలెక్టర్ గారు మరి కలెక్టర్ హౌస్లో నిర్వహించారో ఆ ప్రెస్ మీట్ చూస్తే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు ఈరోజే కాదు, గత 17